అడిగింది చెప్తాను. నా కూతురు ఈరోజు ప్రాణాలతో లేదండి. 9th క్లాస్ చదువుతుంది. నా కూతురు శ్రీ చైతన్య స్కూల్లో చదువుకుంటుంది. నా నా పిల్ల పేరు నా కూతురు పేరు వచ్చి వెంకట సాయి కృష్ణ శివశ్రీ అండి. నా కూతురు పేరు పోయిన ఈ ఇల్లుని అమ్ముకొని త్వరగా ట్రీట్మెంట్ అందిస్తే ఈరోజు నా పిల్ల ప్రాణాలతో ఉండేది. ఈ ఇల్లు నా సేల్ అవ్వకుండా అమ్ముకొని ఇవ్వకుండా మాకు అడ్డుపడ్డారు. బోండా ఎమ్మెల్యే గారు అనుచరులు అంటూ వచ్చి కబ్జా అని చెప్పేసి మమ్మల్ని దౌర్జన్యం చేశారు. మాకు ఈ ఇల్లు సరైన టైంలో నా కూతురు ట్రీట్మెంట్ అందితే పిల్ల బాగుపడేదండి. ఈరోజు ప్రాణాలతో ఉండేది. ఈరోజు ప్రాణాలతో లేదండి. మాదంశెట్టి శివకుమార్ నా కూతురికి తండ్రి అండి. నా కూతురు తండ్రి వచ్చి బెంగళూరులో ఉంటున్నాడు. కూతురు అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇది నా దగ్గర డబ్బులు ఉన్నాయన్నీ పెట్టాను, ఇంకా ట్రీట్మెంట్ ఉందని చెప్పేసి వాళ్ళ ఫాదర్కి నేను కాల్ చేశాను. కాల్ చేస్తే ఇక్కడ తీసుకొచ్చేసి నా బిడ్డను నేను కాపాడుకుంటాను, నేను చూసుకుంటా, చదివించుకుంటానని చెప్పేసి అతను ఫోన్లో చెప్పారండి. ఆ మాటలు నమ్మి నేను బెంగళూరుకి తీసుకెళ్ళాను. February 28th వెళ్ళామండి. వెళ్ళిన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఫస్ట్ రోజే వాళ్ళ చిన్న కొడుకైన సీతారామకృష్ణ, మాదంశెట్టి సీతారామకృష్ణ మా పైకి మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాడు, పాప పైన చేశాడు. ఆ గొడవల నుంచి నైట్గా వాళ్ళ కొడుకుని అమెరికా పంపించేశాడండి మాదంశెట్టి శివకుమార్. నేను చూసుకుంటాను ఇచ్చేసి అన్నాడు. అప్పటికి నమ్మి నేను పాపని ఇచ్చేసి నేను వెళ్ళిపోయానండి. వెళ్ళిన 2 రోజులు మార్చి 2వ తారీఖుకే నా పాప మళ్ళీ నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేసి ఏడ్చుకుంటూ చేస్తుంది. ఏంటి నాన్న అంటే, మమ్మీ వచ్చి నన్ను తీసుకెళ్ళిపో, డాడీ నన్ను సరిగ్గా చూసుకోవట్లేదు, డాడీ నన్ను ఎక్కడెక్కడో టచ్ చేసినాడు మమ్మీ అని చెప్పేసి అసహ్యంగా బిహేవ్ చేస్తున్నాడు మమ్మీ. ఇప్పుడు కూడా డాడీ నుంచి నేను తప్పుకొని నీకు ఫోన్ చేస్తున్నాను మమ్మీ అని అతని ఫోన్ నుంచి నాకు ఫోన్ చేసిందండి. లాక్ చేసుకొని చెప్తున్నానండి, డోర్ లాక్. వెంటనే నేను అక్కడికి వెళ్ళి పాపని తీసుకొని వచ్చేసానండి. అతను కన్న కూతురికి ఈ ట్రీట్మెంట్ ఇప్పించకపోగా బ్లడ్ క్యాన్సర్తో ఉంటుందన్న విచక్షణ జ్ఞానం కూడా కోల్పోయి, మానవత్వం కూడా కోల్పోయి, ఒక మగం లేక సొంత కూతురుతో అసభ్యంగా ఆ విధంగా కామాంధుడిగా ప్రవర్తించడం చాలా ఘోరం అండి. ఇది చెప్పుకోవడానికి నాకు మనసు రావట్లేదండి. ఇది ఎవరు ఏ తండ్రి కూడా ఏ కూతుర్ని చేయలేని పని చేశాడండి. ఆ కామాంధుడికి కఠినమైన శిక్ష పడాలండి. అతనికి హెల్ప్ చేస్తున్న శేషగిరిరావు నేను పొద్దున కూడా పాప చనిపోయే ముందు లాస్ట్ కోరిక అండి, మమ్మీ డాడీ నన్ను చూడడానికి వస్తున్నాడా, మా నాన్న ఎటువంటి వాడైనా నా తండ్రి మమ్మీ, మా నాన్న వస్తున్నాడా, నాకు ట్రీట్మెంట్ ఇప్పిస్తాడు, శేషగిరిరావు అంకులే మా డాడీని ఆఫ్ చేస్తున్నాడు మమ్మీ అని చెప్పేసి లాస్ట్ మాట నాకు అది చెప్పిపోయిందండి. అతను రిటైర్డ్ పోలీస్ అండి. ఇప్పుడు ప్రజెంట్ మాదంశెట్టి శివకుమార్కి అడ్వకేట్ అండి. వాళ్ళ కొడుకు ఒక డాక్టరు. నా కూతురు రిపోర్ట్స్ అన్నీ వాట్సాప్ చేయించుకొని కూతురుకున్న స్ట్రెంత్, బ్లడ్ క్యాన్సర్ ఇంతవరకు, ఇంకా మీరు ట్రీట్మెంట్ ఇప్పించొద్దు, ట్రీట్మెంట్ ఇప్పించుకొని ఉంటే అమ్మాయి తొందరలోనే చనిపోతుంది, అప్పుడు మీకు ఏ అడ్డు ఉండదని చెప్పేసి ఆ తండ్రి కొడుకు శేషగిరిరావు గారు వాళ్ళ కొడుకు చెప్పడం జరిగిందండి. ఆ సలహా మేరకు ఈ తండ్రి అయిన వాడు కామాంధుడిగా వ్యవహరించడం, ఈ విధంగా క్రూరంగా ప్రవర్తించడం, బోండా ఎమ్మెల్యే గారు అతని ఫ్రెండ్ అంటండి. ఈ ఇంటికి వస్తే వాళ్ళు దౌర్జన్యానికి వాళ్ళ మనుషులు నా మీదకు పంపించడాలు జరిగినాయండి. ఇటువంటి తండ్రి ఒక కూతురు పట్ల లాస్ట్కి 13 సంవత్సరాలైనా నా కూతురు ప్రాణాలు బలికొన్నాను. నా కూతురు ఆత్మ శాంతించాలని, నాకు న్యాయం జరగాల్సింది, ఆ తండ్రికి కఠినమైన శిక్ష పడాలని కామాంధుడికి నేను వేడుకుంటున్నానండి. పోలీసులు కఠినమైన చర్య తీసుకుని మొన్న 4 రోజుల క్రిందట కూడా ఫోన్ చేసి, డాడీ నాకు చేతులు బాగాలేదు డాడీ, నా చేతులు వాచిపోతున్నాయి డాడీ, నన్ను వచ్చి కాపాడు డాడీ, ట్రీట్మెంట్ ఇప్పించు డాడీ అని చెప్పేసి ఏడ్చుకుంటూ నేను చేతులు ఎత్తి దండం పెట్టలేకపోతున్నాను డాడీ, వచ్చి నన్ను కాపాడు డాడీ, నువ్వు నీ పిల్లలు శేషగిరి గారు అంకులు వీళ్ళందరూ కావాలని చెప్పేసి నన్ను చచ్చిపోవాలని చేస్తున్నారు మీరు, నేను కమిషనర్ గారికి నేను కంప్లైంట్ ఇస్తాను డాడీ అని చెప్పేసి వీడియో కాల్ పంపించిందండి నా కూతురు. నేను తర్వాత సెల్ ఫోన్ చెక్ చేసిన దాంట్లో ఉండేయండి. ఇటువంటి క్రూరమైన మృగమైన తండ్రి కామాంధుడికి మాదంశెట్టి శివకుమారి కఠినమైన శిక్ష పడాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. పోలీస్ దయచేసి ఇప్పటికైనా నాకు న్యాయం చేయాలి. నా బిడ్డ చనిపోయింది, దాని ఆత్మ శాంతించాలి. శాంతి జరగాలంటే కఠినమైన కామాంధుడైన సెక్స్గా ప్రవర్తించే యదవకి మాదంశెట్టి శివకుమారికి కఠినమైన శిక్ష పడాల్సిందిగా నేను కోరుకుంటున్నాను.